నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు రైట్ టీవీ. ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల జాతర సాగుతూ ఉన్నది. ఈ ఎన్నికల జాతరలో భాగంగా మనం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాచపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మడిపల్లి సంతోష్ గారిని వారితో ఇంటరాక్ట్ చేయడానికి వచ్చినాం మనం. వారు తీసుకున్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఇతరులు ప్రతిపాదించినటువంటి విషయాల కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో అసలు ఆయన ఆలోచన ఎలా చేశారు, ఆయన ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు అనేటటువంటి విషయాలను వారి నోటి నుంచే మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న బాగున్నారా? బాగున్నామన్నా. అన్న, మీరు ప్రతిపాదించినటువంటి మేనిఫెస్టోని చూసుకుంటే అందులో చాలా ఒక కీలకమైన అంశం కనబడ్డది. ఒకటి ఏంటంటే, ఎవరైనా లైబ్రరీ అనేటటువంటి విషయంతో ఆపుతారు, గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామనేటటువంటి విషయంతో ఆపుతారు. కానీ మీరు లైబ్రరీతో మాత్రమే కాకుండా ఒక డిజిటల్ కోచింగ్ సెంటర్ అనేటటువంటి ఒక ఆలోచన ఎట్లా చేయగలిగినారు? అది అసలు దాని ఆవశ్యకత ఎంతవరకు ఉన్నది, దాని అవసరం ఎంతవరకు ఉన్నది గ్రామంలో? ఆలోచన ఎందుకు అసలు దాని ద్వారా ఏమన్నా? దాని ఇప్పుడు డిజిటల్ కోచింగ్ సెంటర్ అని అంటే, మనం అందరం గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి, నేను గ్రూప్స్ ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్ళి కోచింగ్ తీసుకుంటారన్న. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం మన దగ్గరలో ఉండి కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మనకు ఒక మంచి గ్రంథాలయంను డిజిటల్ కోచింగ్ సెంటర్, ఒక 100 మెంబర్స్ కూర్చొని వినే విధంగా డిజిటల్ కోచింగ్ సెంటర్ అనేది ఇప్పుడు మన ప్రతి విలేజ్లల్లో, ప్రతి మోడల్ స్కూల్స్లల్లో, పెద్ద పెద్ద కాలేజీలల్లో డిజిటల్ తోటి వాళ్ళు లెసన్స్ చెప్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ వల్లనే నేను ఈ డిజిటల్ కోచింగ్ సెంటర్ అనేది తీసుకొచ్చిన అన్న. నేను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను. ఆ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ వాళ్ళ ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు పడే బాధ, వాళ్ళు కొంత డబ్బులు పెట్టుకోలేక, కోచింగ్ తీసుకోలేక కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ మా ఊరిలో ఉన్న యువతకు మాత్రం అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు చదువుకున్న మేధావులు ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది వారి కళకు నేను సహకారం చేస్తానని చెప్పానన్న. మీ స్వానుభవం నుంచి మీరు ఈ ఆలోచన తీసుకున్నారు అన్నట్టు. అయితే అన్న, మా విలేజ్కి దగ్గరలో అంటే ఒక 40-30 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. పరకాల అనుకుంటు ఉంటుంది. ఆ పరకాల పక్కన ఒక విలేజ్ ఉంది. అయితే నేను ఆ విలేజ్కి ఎందుకు వెళ్ళినానంటే, మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డిఎస్సి నిర్వహించారు, మీకు తెలుసు కావచ్చు. 2 years బ్యాక్, 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ డిఎస్సి నిర్వహించారు. అయితే అక్కడ వాళ్ళు ఆ ఊర్లో ఒక 6 ఫ్రెండ్స్ ఒకటే రూమ్లో కూర్చొని చదువుకున్నారంట. 6 ఫ్రెండ్స్ డిఎస్సి కొట్టారు, జాబ్ కొట్టారు. అది నేను మన సెల్లో చూసిన. అరే ఏ ఊరు ఏంటిదని అక్కడికి నేను ఆ ఊరికి వెళ్ళినా. నేను మరి అట్లా అది నిజమా కాదా అనేది చెప్పి వెళ్తే అక్కడ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. నన్ను అడిగిన, అన్న ఏంది పరిస్థితి, మీ ఊర్లో ఇట్లా 6 జాబ్స్ కొట్టిరట్టుగా అంటే, 6 ఇంత మా ఊళ్ళే 180 మంది మా ఊళ్ళో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అని చెప్పేసి అన్నాడు. ఆ వార్త, నా న్యూస్ ఆయన అంత గొప్పగా చెప్పుకునేది, మా ఊర్లో మా యువత ఎందుకు కాకూడదు అనే ఆలోచనతో ఈ లైబ్రరీను, ఈ డిజిటల్ కోచింగ్ సెంటర్ ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకోవాలి. మా ఊరి యువత కూడా ముందుకెళ్ళాలి. మా ఊరి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూడాలని ఆలోచన. చాలా మంచి అభిప్రాయం అన్న. వాస్తవానికి మీరు అన్నట్టుగా కోచింగ్లో కానీ ఎక్కడికెక్కడికో పట్టణాలకు తరలిపోతూ ఉన్నారు. అక్కడ సరైన వసతులు లేక, తిండి తినక, ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రుల హెల్ప్ తీసుకోలేక చాలా ఇబ్బందులు పడతా కోచింగ్ల పేర్ల మీద చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సో వాటి అన్నింటినీ కూడా ఒక గ్రూప్స్కు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థిగా మీరు తీసుకున్నటువంటి విషయం చాలా మంచిదన్న. వివిష్ మీ గ్రామ ప్రజలకు అది ఉపయోగపడాలి అనేటటువంటి విధంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అది శాశ్వతంగా మా విలేజ్ వాళ్ళే కాకుండా ఇంకా పక్కన మా మల్లనపల్లె విలేజ్ ఉంటుంది మాకు అన్న, ఇది పక్కనే ఉంటాం. ఆ విలేజ్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా. ఓకే అన్న, మీరు కమింగ్ బ్యాక్ టు రాజకీయాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి ఉచిత హామీలను ప్రకటిస్తూ ఉంటారు, లేకపోతే నేను అది చేస్తా అనేటటువంటి విషయాలను మాట్లాడుతూ ఉంటారు. గ్రౌండ్ రియాలిటీకి వస్తే మీ ఊరిలో మీరు గుర్తించినటువంటి నిజమైన సమస్యలు ఏంది, ఆ సమస్యలను మీరు ఎట్లా సాల్వ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? అన్న, నేను నా మేనిఫెస్టో మీరు విన్నారు కావచ్చు, చూసాను. మా ఊరికి కరెక్ట్గా రోడ్ ఫెసిలిటీ లేదన్న. రోడ్ ఫెసిలిటీ లేదు. మాకు ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది
ఇది నాగంపేట టు బూజునూరు అనే మా ఊరు దాటితే బూజునూరు అని వస్తుంది. అది 8 కిలోమీటర్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్. అన్ని విలేజ్లల్లో డబుల్ రోడ్ ఉంది, మా ఊరికి రాలేదు అది. అది ఇంకొకటి చెప్పాను నీకు, మన ఇప్పుడు 2021లో ఎలక్షన్స్ వచ్చినాయి హుజురాబాద్లో. అది దేశవ్యాప్తంగానే ఒక సంచలనమైంది. అది 2021లో హుజురాబాద్ నియోజకవర్గంలో విలేజ్ చాలా విలేజ్లు ఎంతో కొంత డెవలప్మెంట్ని చూపించుకున్నారు వాళ్ళు. మా ఊరికి ఇది కావాలి, మా ఊరికి ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళు చేపించుకున్నారు. ఎందుకంటే చాలామంది మంచి చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. అయితే ఆ టైంలో కూడా మా విలేజ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనల గురించి ఆలోచించుకున్నారు కానీ, వాళ్ళ సొంత పనుల గురించి ఆలోచించుకున్నారు కానీ ఊరు గురించి మాత్రం పట్టించుకోలేదన్న. ఆ ఊరు గురించి ఆలోచించే ఉంటే అది ఎప్పుడో వస్తుండేది. మా ఊరి ప్రజలకు రోడ్డు సమస్య లేకుండా, ఈ డబుల్ రోడ్డు సమస్య లేకుండా వాళ్ళకు ఎలాంటి ట్రావెల్స్ ప్రాబ్లం కానీ ఎలాంటి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఈ సమస్యను సాల్వ్ చేస్తాను. ఈ సమస్యను చాలా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన, నేను చాలాసార్లు తీసుకెళ్ళి మాట్లాడిన. కానీ అప్పుడు కొంచెం ప్రాబ్లం. కానీ నన్ను ఇప్పుడు సర్పంచ్గా మాత్రం గెలిపిస్తే మాత్రం మా గ్రామ ప్రజలు ఈ ఎట్టి పరిస్థితుల ఈ రోడ్డు సమస్య లేకుండా చేస్తాను. ఓకే అండి, ఇంకేమైనా సమస్యలు గుర్తించిండ్రా? మీ ఊరు దగ్గర ఏదో రొడ్డం సమస్య ఉన్నదనేటటువంటి. అవునవును, అది చాలా పెద్ద సమస్య అన్న రొడ్డం సమస్య అనేది. అది ఎట్లా అంటే చాలా ఇప్పుడు దాని ఫొటోస్ తీసుకుపోయి దాన్ని వర్షం వచ్చినప్పుడల్లా దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, అది ఏమైతే తెలియదు, ఎక్కడ ప్రమాదం ఏం జరిగేది తెలియదు. అంత ప్రమాదకరంగా ఉంది అప్పుడు ఈ రొడ్డం సమస్య అనేది. మా ఊరికి ఇప్పుడు పక్కన నాగంపేట నుండి మా ఊరికి వెళ్ళాలి. నాగంపేటకు మా ఊరికి మధ్యలో నాగంపేట దాటిన తర్వాత ఉంటుంది అది. దాన్ని కూడా నేను మేనిఫెస్టోలో పెట్టినా దాన్ని నిర్మిస్తానని. అయితే ఇంకొక గమ్మత్ ఏంటిదంటే మా పక్కపల్లి అని విలేజ్ ఉంటుంది అన్న, సేమ్ రొడ్డం సమస్య వాళ్ళకు కూడా ఉండే. అలా బై ఎలక్షన్స్ టైంలో కొంచెం తెలివిగా ఆలోచించుకొని వాళ్ళు సమస్యను సమస్య లేకుండా వాళ్ళు మంచి బ్రిడ్జి నిర్మించుకున్నారన్న. అలాంటి బ్రిడ్జిని కూడా మా ఊరికి నిర్మించాలని నా ఆకాంక్ష. నేను చాలా అది నిర్మిస్తాను. నేను దాన్ని ఎందుకు కాలేదంటారు మరి? పక్కన ఊర్లో అయినా మీ ఊర్లో ఎందుకు కాలేదని అంటారు? ఇక మా గ్రామ ప్రజలు ఆలోచించాలి, ఎందుకు కాలేదు, ఎందుకు అయింది, అది మధ్యలో ఎందుకు ఆగిందని చెప్పేసి మా గ్రామ ప్రజలు ఆలోచించుకోవాలి. అది మా గ్రామ ప్రజలందరికీ తెలుసు అన్న, అది ఎందుకు ఆగింది, ఎట్లా ఆగింది, అలా వాళ్ళ మనసులో ఉంది. కానీ నేను మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బ్రిడ్జ్ నిర్మించే ఏర్పాటు మాత్రం చేస్తాను. నన్ను బలపరిచి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మాత్రం తప్పకుండా ఆ పని చేస్తాను. మేనిఫెస్టోలో చూసినప్పుడు మీరు బతుకమ్మ ఘాట్ గురించి ప్రస్తావించారన్న. అంటే తెలంగాణ ఏడ చూసినా కూడా బతుకమ్మ ఘాట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మీ ఊరిలో అది ఏ విధంగా ఇబ్బంది ఉంది? అసలు బతుకమ్మ ఘాట్ లేకపోవడం ఏంటి అన్న? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగను జరుపుకుంటాం, ఎందుకంటే మన రాష్ట్ర పండుగ అది. అయితే మా ఊర్లో చాలా ఇబ్బంది అవుతుంది. మీరు బతుకమ్మ ఘాట్ గురించి అడిగిరు కాబట్టి అది నేను ఎప్పుడూ ఇప్పటి నుండి అనుకుంటున్నది. మేము అక్కడ బతుకమ్మని అక్క వాళ్ళ చెల్లె వాళ్ళందరూ కలిసి బతుకమ్మ ఒక కాడ పెట్టుకుని ఆడుకొని వాడిని తీసుకొని పోయేటప్పుడు బురదల నీళ్ళల్లా అందులో అది చెప్పరాని బాధ. అది పండగ పూట కొంతమంది మా విలేజ్లో మా సోదరులు కొత్త బట్టలు వేసుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే బతుకమ్మని తీసుకుపోయి బురదలో నడుచుకుంటూ పోవాలని చెప్పేసి కొత్త బట్టలు వేసుకొని రారన్న. పండుగలు బట్టలు కొనుక్కుంటారు, కానీ ఆ బతుకమ్మను నిమజ్జనం చేయాలి, ఆడ బురద ఉంటుంది, మనం చెప్పులు కొనుక్కుంటారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు. నేను పండుగకి ఏమన్నా కొనుక్కోవాలని చెప్పి చాలామంది అనుకుంటారు అన్న. ఆ చెప్పులు కూడా పట్టుకుని రారు, పట్టుకొని రారు, అట్లుంటుంది అన్నమాట. ఆ బాధను దూరం చేసే విధంగా మా ఆడబిడ్డలే మా అక్క చెల్లెళ్ళే వాళ్ళ చేతులతోటి ఆ బతుకమ్మ తల్లిని నీళ్ళలో నిమజ్జనం చేసిన ఘాట్ నిర్మించాలని చెప్పేసి నాకు ఎప్పటి నుండో ఉండే ఆలోచన అన్నది. ఆ ఆలోచన మరియు ఇంకొకటి, వారందరూ ఒకటే కాడ ఆడుకునే విధంగా. మా విలేజ్ చాలా పెద్ద విలేజ్ అన్న, మ్యాక్సిమం చాలామంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఒక కాడ ఆడుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ ఒక కాడ కలుసుకొని ఆడుకొని మంచిగా చేసుకుంటే ఎంత బాగుంటుందన్న. ఆ ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఒక గ్రౌండ్ నిర్మించాలి, ఈ బతుకమ్మ ఘాట్ నిర్మించాలని చెప్పేసి కోరిక ఉందన్న. మా గ్రామ ప్రజలు మాత్రం ఈ సర్పంచ్ ఎలక్షన్లో మా ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెలకు, ముఖ్యంగా మా తల్లులందరికీ చెప్తున్నాయి, ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీరు అనుకుంటారు ఎప్పుడు
ఎవరు నిర్మిస్తలేరు అనుకుంటారు కదా. మీరు తప్పకుండా నన్ను సర్పంచ్ ఎలక్షన్లో గెలిపిస్తే మాత్రం ఈ పని చేపిస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. మీ మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ భవనం గురించి మాట్లాడిండ్రు, ప్రస్తావన తీసుకొచ్చిండ్రు అన్న. మరి గ్రామ పంచాయతీ భవనం పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నది, ఎందుకు నిర్మాణం కాలే? మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు అన్నీ జరిగినాయి అన్న. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు దాదాపు 7-8 సంవత్సరాల కిందట ఈ గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగంగా మా కరీంనగర్ జిల్లాలో అక్కడ మ్యాక్సిమం అప్పుడు ఇక స్టార్ట్ అవుతున్నాయి. అది ముగ్గు పోసిరు, పిల్లర్స్ లేపి ఆడ గతం వదిలేసారు. అది దాని గురించి ఎవరు పట్టించుకోలేదు, క్వశ్చన్ కూడా ఎవరు ఇస్తలేరన్న మా గ్రామంలో. ఇది ఎందుకు అవుతలేదు, ఈ గ్రామ పంచాయతీ మనకు ఎందుకు అవుతలేదు అని చెప్పేసి గ్రామంలో ఎవ్వరు కూడా క్వశ్చన్ కూడా వేస్తలేరు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ పూర్తిగా శిథిలావస్థ స్థితికి వచ్చింది. అది శిథిలమైన స్థితికి వచ్చింది. అది ఎప్పుడు కూలిపోతున్న భయంతో కూడా అక్కడ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ చాలా భయపడుతూ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఈ గ్రామ పంచాయతీ విషయంలో మాత్రం చాలా మా రాచపల్లి ఊరికి మాత్రం చాలా అన్యాయమే జరిగింది అన్నది. ఎందుకంటే ఏ ఊరికైనా సరే గ్రామ పంచాయతీ మంచిగా ఆ గ్రామం కూడా బాగుంటుంది. మా గ్రామ పంచాయతీ ఎలా ఉన్నది, ఇప్పుడు మా గ్రామం కూడా గట్లనే ఉన్నాను. అంతా సగంలోనే ఉన్నది. ఇప్పుడున్న గ్రామ పంచాయతీ కూలే దశలో ఉన్నది. కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం జరగలేదు. గ్రామ పంచాయతీ నిర్మాణమే సరిగా జరగలే. ఇక మా గ్రామంలో అభివృద్ధి ఏం జరుగుతా అన్న? గత పాలకుల పరిస్థితి ఇట్లున్నా అన్న. అందుకే ప్రజలను కోరేది ఒకటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాటను మాత్రం నమ్మకండి. వీళ్ళ పరిస్థితి గింతే, ఎప్పటికి గింతే ఉంటుంది. ఇక ఎవరి మాటలు మాత్రం నమ్మకండి. మీకు వచ్చిన ఆలోచన మాత్రం మీ మైండ్లోనే ఉంచుకోండి. ఇక చాలు, ఇంతవరకు మనం మోసపోయిన కానీ చాలు. ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రస్తావించిండ్రు, ఏమన్నా అవకతవకలు జరిగినాయంటారా? గత ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చినాయి కావచ్చు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లు మా రాచపల్లి విలేజ్కి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని కట్టిస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. అది ఒక ఇల్లు కూడా మా ఊరికి రాలేదు. అయితే ఈ మధ్యలో ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని స్టార్ట్ చేసారు వాళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడ మన ఇది నియోజకవర్గ ఇన్ఛార్జికి నేను చెప్పిన, సార్ మాకు ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, చాలామంది ఇందిరమ్మ అంటే ఇండ్లు లేక చాలామంది బాధపడుతున్నారు సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఏరియాలలో కట్టారు, కొన్ని విలేజ్లలో కట్టారు. అక్కడ కొంచెం పీరియాడిటీ తక్కువ ఇచ్చి మా గ్రామానికి కొంచెం ఎక్కువ ఇండ్లు వచ్చే విధంగా చూడాలి సార్ అని చెప్పేసి నేను చెప్పిన. అదే సరే, నేను ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడతలో మీకు ఎక్కువ ఇండ్లు వచ్చేటట్టు చేస్తా అన్నాడు. ఒక మాట ఇచ్చింది. దీంట్లో ఈ ఇండ్లను అర్హులకు ఎవరైతే ఇండ్లు లేని చాలా ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, అర్హులకు మాత్రం అందే విధంగా నేను చూస్తానన్న. ఇంకొక విషయం ఏంటంటే, మా గ్రామ ప్రజలందరికీ తెలుసు ఈ ఇందిరమ్మ ఇండ్లలో ఒక స్కామ్ జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు వెనకటి పెద్దవాళ్ళనే ఒక సామెత, ఇల్లు కట్టు చూడు ఆడపిల్ల పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అన్నారు. పాపం ఇల్లు కట్టుకునే వాళ్ళు అవ్వో ఎక్కడో కొంచెం తీసుకొచ్చుకొని వాళ్ళు ఇల్లు నిర్మాణం మొదలుపెట్టుకుంటారు. ఇల్లు నిర్మాణం మొదలుపెట్టుకున్న క్రమం వల్ల దీంట్లో ఓ స్కామ్ జరిగితే ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు. ఆ డబ్బులు అందక ఇవ్వందక చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటి పరిస్థితులలో ఇందిరమ్మ ఇంట్లో ఒక చిన్న దాంట్లో జరిగింది. ఆమె గ్రామ ప్రజలందరికీ తెలుసు. అందుకోసమనే అట్లాంటివి జరగకుండా పారదర్శకంగా నేను మా గ్రామ ప్రజలందరికీ, అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చూసుకుంటానన్న. ఈ జరిగిన స్కామ్ ఎట్లా అంటేదో నేను కూడా అప్పుడు తర్వాత ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్ని తేటతెల్లం చేసే రోజు వస్తుంది. అందుకోసమైనా సరే ఎవ్వరికి భయపడద్దు. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. మీకు ఒక సొంత అన్నల, సొంత తమ్ముళ్ళ మిమ్మల్ని సంరక్షకుడిగా నేను చూసుకుంటానని చెప్పేసి నేను చెప్తున్నా ప్రజలారా. మీరు ఎవ్వరికి భయపడడానికి వీల్లేదు, ఎవ్వరికి పైసలు ఇచ్చడానికి కూడా వీల్లేదు. మీ మేనిఫెస్టో చూసుకున్నప్పుడు పెన్షన్ల గురించి మెన్షన్ చేసిర్రు, అది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందన్న? మా ఊర్లో పాపం వాళ్ళు మా ఊరు ప్రజలు అందరినీ నేను అమ్మ, నాయన, బాపు అని పిలుచుకుంటూనే ఉంటా. ప్రతి ఒక్కరితోటి స్నేహ సంబంధాలు మంచి ప్రేమతోటి కలిగి ఉంటాను నేను వాళ్ళతోటి. వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు, బిడ్డ నాకు ఇంత వయసు వచ్చింది,
నాకు ఇప్పుడు ఏది 60 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి, నాకు పెన్షన్ ఇంతవరకు రాలే బిడ్డ, ఎవ్వరు పెన్షన్ రాయమంటే రాస్తలేరు అని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. చాలామంది పెన్షన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారన్న. ఇప్పుడు భర్త జరిగిపోతే ఆ పెన్షన్ భార్యకి రావాలి, ఆ మార్పిడి కూడా జరగలేదు. చాలామంది అర్హులైన వారి అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా నేను చూస్తా. మా గ్రామంలో చెప్తున్నారు, వారందరినీ పాయింట్అవుట్ చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా నేను చేస్తానన్న. మీ మేనిఫెస్టోలో చూసుకున్నప్పుడు చెరువుకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అవునండి. ఆ సంగతి ఏందో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న? ఆ చెరువు ఇప్పుడు మా ఊరికి ఆధారమే పెద్ద చెరువు అన్న. నీటి వసతికి దేనికైనా, ఇప్పుడు పంట పొలాలకైనా, త్రాగునీరుకైనా, సాగునీరుకైనా మా పెద్ద చెరువు ఒకటి మాకు ఆధారం. అది మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. చెరువు ఆక్రమణకు గురి అయింది అని, చెరువు ఇక దాంట్లో అది న్యూస్కి కూడా వచ్చింది, అన్నిటికీ తెలుసు, గ్రామ ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజలారా, మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే మన చెరువు మనకు ఉండదు. ఆ విధంగా చేస్తారు. నాకు తెలుసు, మీరు ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే మాత్రం చెరువు ఆక్రమణకు గురిగా కూడా నేను చూసుకుంటాను. అక్రమాలు చేయకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంకొక విషయం అన్న, అదే చెరువులో మాకు నల్లల బావి కూడా ఉన్నా అన్న. ఆ నల్లల బావి ఇప్పుడు చాలా వరకు శిథిలావస్థ స్థితిలో ఉన్నది. అది కూలిపోయేటట్టుకునేది, గోడలు గిట్లా బండలు గిట్లా కూలిపోయేటట్టుకున్నది. అయితే దాని గురించి నేను గత పాలకులకు చాలా మందికి నేను అప్పీల్ చేసిన, అన్న దాన్ని చూడురు అన్న, అది దానివల్ల చెరువు నీళ్ళ నీళ్ళు బాగా వస్తున్నాయి, అందులోకి నీళ్ళు కలుషితమవుతున్నాయని అని చెప్పేసి నేను చాలాసార్లు మొరబెట్టుకొని చెప్పిన. కానీ ఎవరు పట్టించుకోలేదు అన్న, దాని గురించి కూడా పట్టించుకోలేదు. నన్ను కనుక మన గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపిస్తే ఆ నల్లల బాయిల నీళ్లు ముంచుకొని తాగే విధంగా ఒక పాల కుండ లెక్క నేను తయారు చేస్తానని చెప్పేసి మా ప్రజలకు నేను విన్నవిస్తున్నాను. అంతేకాకుండా అన్న, మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాలుగా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ నడిచే స్కీమ్స్లలో కూడా ఇబ్బంది పడుతున్నారన్న. అవి వాళ్ళకి సరిగా అందుతలేవు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, సబ్సిడీ సిలిండర్ ఇప్పుడు 500కే సిలిండర్ అని చెప్పేసి సబ్సిడీ సిలిండర్ పెట్టింది. ఈ సబ్సిడీని కూడా ఏ విధంగా వస్తుందని చెప్పేసి కొంతమందికి అవగాహన కల్పిస్తలేరు. ఈ పని చేసుకుంటే నీకు సబ్సిడీ వస్తుందని కూడా చెప్పని విధంగా మా గ్రామ ప్రజలు, పాలకులు వ్యవస్థ అట్లా అయిపోయింది. అందుకోసమనే అర్హులైన ప్రతి వారికి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ అందే విధంగా నేను చూస్తానన్నా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. గవర్నమెంట్ వచ్చేది కూడా ప్రజలకు అందజేయడానికి కూడా కొంతమందికి సుముఖంగా ఉన్నారు. వారిని ప్రతి ఒక్కరి ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి నేను గుర్తించి అవగాహన కల్పించి వారితో వెంట ఉండి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అన్నీ వచ్చే విధంగా నేను చూసుకుంటానని మా గ్రామ ప్రజలందరికీ నేను ఒక పెద్ద కొడుకు లెక్క పనిచేస్తానని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్న ప్రజలారా. ఇంకొక విషయం అన్న, నేను గ్రామంలో తిరుగుతున్నప్పుడు నేను ఒక విషయం గమనించిన, చాలా మంది చదువుకోవడానికి కానీ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయడానికైనా సిటీకి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్తూ ఉంటారు. ఇంటికాడ వయసు పైబడిన వృద్ధులు చాలామంది ఉన్నారు. పాపం వారిని దావకానికి తీసుకుపోవడానికి కూడా ఎవరు కరెక్ట్గా ఫెసిలిటీ లేదు. ఎవరన్నా బండి మీద తీసుకుపోదామన్నా, ఇటనే తీసుకుపోదామన్నా ఏది లేదన్న. మా గ్రామంలో నాకు వాళ్ళని చూసుడుతో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది, అరే వీరి కోసం ఏదైనా ఒకటి చేయాలి అని. నేను తప్పకుండా సర్పంచ్ అయిన తర్వాత తప్పకుండా మా గ్రామ ప్రజల కోసం ఒక ఆటో అంబులెన్స్ మాత్రం తీసుకొస్తానన్న. ఆటో అంబులెన్స్గా నిర్మించి తీసుకొస్తానని చెప్పేసి. ఓకే వ్యూయర్స్, ఇంతసేపు సంతోషన్న గారు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు. వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ, వారు చేస్తాను అని హామీలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా వినూతనంగా ఉన్నది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉన్నదని చెప్పేసి నేనైతే విశ్వసిస్తాను. చాలా డిఫరెంట్గా ఉన్నది. ప్రజలకు కావాల్సినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉన్నదో ఆ విధంగానే మేనిఫెస్టోని రూపొందించారు. అవి కనుక అమలు పరిస్తే మీ గ్రామం స్వర్గం అవుతుందని చెప్పేసి నేను విశ్వసిస్తాను. ఓకే అన్న, వీఆర్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మరొకసారి మీ గెలుపుతో కలుద్దామని చెప్పేసి కోరుకుంటానన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, రైట్.